తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్తుతింపబడును గాక. కూడి వచ్చిన ఆ దేవుని పిల్లలైన మీ అందరికి కూడా యేసుక్రీస్తు పక్షంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందామండి. మనం బైబిల్ నుండి కొన్ని సంగతులు ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. ఆదాము అవ్వలో మొదటగా దేవుడు సృష్టిలో ప్రారంభ మానవులుగా ఏదైనా తోటలో కలిగించి సృష్టిని చేసి, అందులో సృష్టి 6 దినాలు అన్నీ చేసి సూర్యచంద్ర నక్షత్రములు, సముద్రంలో మత్స్యములు అన్నీ తయారు చేసి మనిషికి ఇచ్చిన తర్వాత చివరి గడియల్లో మాట చెప్పాడు ఆదాము కాబట్టి, మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నింపండి అన్నాడు. అంటే మీకు పని ఉన్నదని చెప్పాడు. పని ఉన్నది మీకు, నేను కూడా అలాగే కష్టపడి మీకు ఇవన్నీ ఇచ్చాను, అలాగే మీకు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి అని మీకు కూడా పని ఉన్నదని చెప్పాడు దేవుడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే సాతాను మాయలో పడిపోయి దృష్టిలో పడిపోయి ఆ పని మర్చిపోయి మరో పనిని నెత్తుకున్నారు వాళ్ళు. ఈరోజు కూడా ప్రియులారా, దేవుని మాటలో చాలామంది చర్చిలోకి వెళ్ళి వింటారు, మళ్ళీ విన్నదే ఆ కూత బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయే పరిస్థితి అందరికీ. అందుకనే యేసు ప్రభు గారు ప్రాణం పెట్టాడంటే ఆ ప్రాణం త్యాగాన్ని ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుని ఉండాలంట. కానీ అలాగా జ్ఞాపకం చేసుకోలేకుండా భూమి మీద వాక్యముని కూడా మర్చిపోయే వాళ్ళు చాలామంది ఈ రోజున. ఏమండి, ఒక పని నీకు ఇచ్చాను, నేను కూడా పని చేశానని దేవుడు చెప్పినప్పుడు ఆ ఆదాము అవ్వలు కూడా విధేయత చూపించలేని వారుగా అవిధేయత చూపించారు. ఏమండి, అలాంటి పరిస్థితి ప్రారంభంలోనే జరిగింది. దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో దేవుని పట్ల, మనం ఆయన వాక్యముని ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలన్నది పేతురు గారు చక్కగా చెప్తాడు. మొదటి పేతురు పత్రిక, ప్రియ దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగునట్లును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదరైన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానం విస్తరిల్లును గాక. అండి, ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని? తండ్రి అయిన దేవుని భవిష్యత్తు. తండ్రి మరి ఎంత భవిష్యత్తు మనకి ఇచ్చాడో, ఎంత జ్ఞానం ఇచ్చాడో, ప్రకృతిలో మనం బ్రతకడానికి సమస్తాన్ని ఎలాగైతే కలిగించాడో అవన్నీ ప్రకృతిలో మనం తీసుకొని మన భౌతిక సంబంధానికి, భౌతిక శరీరానికి ఉపయోగించుకొని మనం భవిష్యత్తు జ్ఞానానికి, ఆ జ్ఞానాన్ని ఎలాగ మనం పరిగెట్టాలో, ఎలాగ అందుకోవాలో పేతురు గారు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ భవిష్యత్తు జ్ఞానం చెప్పాడు అనండి. అసలు ఈ విషయం ఎలా తెలిసింది? కొంతమంది ఏమంటున్నారంటే ఈ మాటని, పేతురు గారు అప్పుడు బైబిలు లేదు, ఏ పుస్తకాలు లేవు, ఏమీ లేనప్పుడు పేతురు గారు తెలిసిపోయింది పేతురు గారికి ఈ విషయం అన్నట్లుగా చాలామంది బోధకులు మాట్లాడుతున్నారు. ఎలా తెలిసింది ఈయనకి? బైబిల్ లేదు, వాళ్ళకి చెప్పడానికి అక్కడక్కడ ఒక్కొక్కసారి యేసు ప్రభు వాళ్ళకి బోధించాడు ఉపమాన రీతిలో ఎన్నో సంగతులు. ఏమండి, వీళ్ళకి ఎలా తెలిసింది? బైబిల్ లేదు, ఏమీ లేదు, వీళ్ళకి ఎలా తెలిసింది? దీనికి రెఫరెన్స్ చెప్పకుండా, ఎలా తెలిసిందో చెప్పకుండా ఏమీ లేవంటారు అంతే చాలామంది ఈరోజు బోధలు అర్థం లేకుండా. కింద చదవండి ఏం చెప్తాడు.
భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే. చూసారా, ఆత్మ వలన పరిశుద్ధత పొందారంట. ఎక్కడ అండి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనకి ఏం చెప్తాడు? పరిశుద్ధాత్మతో ఎంత 4 ఎంతండి? 1:4 2:4 చదవండి సరిపోతుంది. 2:4 అందరూ పరిశుద్ధాత్మను నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకున్నది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసారా అండి? ఏమీ లేదు, బైబిల్ లేదు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి అసలు రాదు. కరెక్టే, బైబిల్ లేదు, ఏమీ లేదన్నప్పుడు వాళ్ళకి ఎలా తెలిసింది చెప్పాలి కదా అండి. వాళ్ళు ఆదాముకి ప్రారంభం నుండి కూడా ధర్మశాస్త్రం ఎక్కడైతే మోసే ప్రారంభం నుంచి రాసాడో అన్ని సంగతులు కూడా అపోస్తులకు తెలుసు, పౌలుకి తెలుసు, పేతురు గారికి తెలుసు. ఇంకో సంగతి చూపిస్తాను చూడండి కింద. పేతురు పత్రిక అదే 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగా ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించి వచ్చునో దానిని విచారించి పరిశోధించారు. చూసారా, ఏ కాలం అండి, ఎట్టి కాలం అండి? ఏ కాలంలో ప్రారంభమైందో ఆత్మ చెప్పడానికే ఆదికాండంలో 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అబ్రహాం దగ్గరికి యెహోవా వాక్కు వచ్చును అంటది. అక్కడ ఆత్మగా శరీరంతో కన్యమరి గర్భాన్ని యేసుక్రీస్తు పుట్టక ముందు క్రీస్తుకు పూర్వం క్రీస్తున్నాడా అనుకుంటే ఆత్మగా మాట్లాడాడు యేసుక్రీస్తు. అప్పుడు సంగతులు ప్రారంభం నుండి కూడా పేతురు గారికి చక్కగా తెలిసింది ఈ సంగతులు. బైబిల్ అక్కర్లేదు, ఆకుపత్రాల మీద ఏమో వాళ్ళు ఏ భాష, హెబ్రీ భాష, గ్రీకులో ఏమో రాయవలసిన అవసరం లేదు. మొత్తం ధర్మశాస్త్రం ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఆత్మ ద్వారా ఆ సంగతుల వారు తెలుసుకున్నారు. ఏమండి, ఈ సంగతిని ఏమంటారంటే ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళకి, బైబిల్ లేదు, ఏమీ లేదు, వాళ్ళకి అర్థమైపోయింది అంటారు. అర్థమైపోయింది దానికి సమాధానం చెప్పాలి కదా, రెఫరెన్స్ చూపించాలి కదండి, ఎలా తెలుస్తుంది? అదనమాట. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు అండి విధేయత చూపించారంట, వాళ్ళు విధేయులయ్యారంట. వాళ్ళు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 5:7 శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అండి, విధేయత చూపించారంట ఎవరో? పేతురు గారు, అపోస్తులు పౌలు. యేసు ప్రభు దగ్గర ఎన్ని సంగతులు అయితే ఉన్నారో ఆత్మను పొందుకున్న తర్వాత విధేయులై ఉన్నారంటే విధేయత చూపించారట. యేసుక్రీస్తు వారు కూడా అలాగే విధేయత చూపించాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన విధేయత నేర్చుకొనిను కుమారుడై ఉండి అంటే ఆది యందు వాక్యమై ఉండి వాక్యము దేవుని దగ్గర ఉన్న నాకింత అధికారం ఉంది, నా దేవుడి దగ్గర నాకు ఇంత అధికారం ఉందని ఆయన ఇచ్చించుకోకుండా శరీరంతో భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా నా అధికారం అంతా నా తండ్రిని దేవుని ముందు నేను తల దించుకోవాలి, నేను విధేయత చూపాలి, ఆయన చెప్పిన ప్రతి మాటకే నేను లోబడాలని తల దించుకొని విధేయత చూపించాడండి. ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలు.
శ్రమలు పడినా ఆయన విధేయత నేర్చుకున్నాడంట. మనం ఈరోజు కూడా శ్రమలు వస్తాయి. బైబిల్లోని చాలామంది ఈరోజు అంటారు, ఏ శ్రమలు రావండి, అంతా మీరు దేవుని దగ్గరకు వస్తే ఎన్నో అన్నీ పోతాయి, ఎన్నో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం కలిగి మీరు సంపాదించుకుని దీవించబడతారు, ఎటువంటి శ్రమ ఉండదు అని చెప్తూ ఉంటారు వీళ్ళందరూ బాధకులు. ఈ రోజున అబద్ధం చెప్తున్నారండి వాళ్ళంతా. శ్రమ అనేది పేతురు పత్రికలో కూడా చెప్పాడు. ఇక్కడ మనం తీసిన పత్రిక శ్రమ అనేది ఉంటుంది అన్నాడు. శ్రమ అనేది మీకు అవసరం అన్నాడు. ఆ శ్రమ వల్లనే మీకు అవసరం అది దాని ద్వారా మీరు రాబోయే భవిష్యత్తును అనగా పరలోకాన్ని సంపాదించుకోవాలని చెప్పాడు. అండ్ ఇంత సబ్జెక్ట్ వల్ల ఈ బైబిల్లో ఇక ఏమీ లేవని చెప్పి మనిషిని మోసం చేసి అబద్ధ బోధలు బోధించి ఈ రోజున వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతున్నారు తప్ప వీళ్ళని ఈ భూమి మీద ఏ వాక్యము, ఏ అక్షరము, ఏ జ్ఞానము తెలియని ఏంటి మామూలుగా సామాన్యులుగానే విడిచిపెట్టేస్తున్నారండి. పేదవారికి విడిచిపెట్టేస్తున్నారండి. అంటే వాక్యం లేని బీదలు వీళ్ళందరూ అలా తయారు చేస్తారు ఈ రోజున బాధకు అండి. విధేయత చూపించాడంట. కుమారుడయ్యండి, నాకు అంత అధికారం ఉన్నా కుమారుడయ్యండి అన్నాడు. అందుకనే ఆ మాటకు అర్థం అదే. ఏమండి, భయభక్తులు కలిగి ఉన్నందునంట శ్రమల వల్ల వచ్చిందంట. ఏమండి, ఆయన ఒక ఆయన అన్నాడు ఇక్కడ, కుమారుడండి ఆయన యాచనలను సమర్పించి, యాచన అంటే ఈయన ఒక ఆయన అన్నాడు, ఆయన యేసు ప్రభు గారు తండ్రి అయిన దేవుణ్ణి అడుక్కున్నాడు అన్నాడు. అంతవరకు మాట్లాడవలసిన అవసరం ఏంటి చెప్పండి? బాధకుడే అడుక్కున్నాడు దేవుని దగ్గర అన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. నింటూ మొన్న న్యూ మాట ఏంటంటే, మొన్న నేను విన్నది ఆయన గురించి, ఆయన పేరు ఎత్తను కానీ పౌలు బచ్చాగాడు అన్నాడు. ఒక ఆయన ఏమో అడుక్కున్నాడు యేసుక్రీస్తు వారు అన్నాడు, పౌలు బచ్చగాడు అన్నాడు. అంటే ఒక ఆయన బాప్తిసం ఇచ్చే వరకు ఆయనకి ఏమీ తెలియదు. అయితే ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత పౌలకి అన్నీ తెలిసినట్టు మాట్లాడు. మరి ఆ ధర్మశాస్త్రం తెలియదండి పౌలకి? ధర్మశాస్త్రం తెలియదా? మరి బచ్చగాడు ఎలా అవుతాడు పౌలు? అందులోంచి ఇందులోకి రావడానికి ఆయన పాత ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ రావడానికి ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. దేవుడి యందున ఎంతో గొప్పదే నేను తెలుసుకున్నానని ఎంతో ఆయన ఆ నీతిని గ్రహించాడు. అండి, బచ్చగాడంటే ఏం తెలియదు. పౌలు బచ్చగాడైతే ఇన్ని పత్రికలు ఎందుకు రాస్తాడండి? అండి, ఇన్ని పత్రికలు రాసాడంటే అపోస్తుల కన్నా వెనకాల వచ్చినాడు. అయినా అపోస్తులు ఈయన చెప్పింది ఇన్ని పత్రికలు కూడా రాయలేకపోయారు వాళ్ళు. అయినప్పటికీ కూడా పౌలు కన్నా తక్కువ జ్ఞానవంతులని నేను అన్న అపోస్తులు. అపోస్తులు పౌలు కన్నా జ్ఞానవంతులే. కానీ పౌలు ఇంకా పత్రికలు రాసి అనేక పర్యాలు శ్రమలు పడ్డాడో, కష్టపడ్డాడో. తన శ్రమలో కూడా అనేక మందిని, సంఘాలను కూడా ఆయన ఏం చేశాడంటే ఓదార్పు, ఆదరణ దయచేశాడు. ఈ రోజున నేను చెప్తున్నాను, ఆదరణ అంటే బాధకులు ఉన్నారండి. పెళ్ళికి కానుక తీసుకోవచ్చు ఏమండి, ఎక్కడన్నా మిచ్చరి ఫంక్షన్ అయితే కానుక తీసుకొచ్చి వెళ్ళి మంచిదే. చావు కాడికి వెళ్తున్నారు, నేను అది సమాధి చేసి వచ్చాను, తర్వాత ప్రార్థన పెట్టిన తర్వాత అప్పుడు కూడా కానుక తీసుకుంటారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడండి? మొదటి అధ్యాయం 7వ వచనం ప్రసంగి గ్రంథం. చదవండి, నేను తీయలేదు. 1:7 ప్రసంగి గ్రంథం. ఒకటి జన్మదినం కంటే మరణదినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే. అదే అన్నాడు, ప్రలాపించి వారు ఇంటికి పోవటం అంటే ఎందుకు వెళ్ళాలి బాబా? నువ్వు నేను వాళ్ళ బాధల్లో ప్రలాపించి ఏడుతూ కన్నీళ్ళు కారుతున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళని ఆదరించడానికి వెళ్ళాలి. అదేదో కార్యక్రమం, సమాధికి అన్నీ చేసుకో, వచ్చే బాధ ప్రార్థన పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో తెలియక ఇస్తారు. అవి తీసుకొని జేబులో పెట్టేసుకుంటామే. అమ్మా వద్దమ్మా, ఏదన్నా మిచ్చర్ ఫంక్షన్ ఏదో మీ ఇంట్లో కొత్త సంతోషకరమైన కార్యాలు జరిగినప్పుడు తీసుకోవచ్చు, పర్లేదు.
మీ ఇంట్లోనే ప్రారంభించే ఇవ్వకపోతే మళ్ళీ డిమాండ్ అండి సంతోషకరమైన కార్యాలు జరిగినప్పుడు తీసుకుంటే పర్లేదు. అలాంటి కార్యం కాదు కదమ్మా, మీరందరూ బాధలో ఉన్నారు, మేము ఈ రకంగా మా దేవుని పక్షం ఈ రకంగా మిమ్మల్ని ఆదరించాలి, ఓదార్చాలి అన్న సంగతి ఎవరికి లేదండి. ఇచ్చే తీసేసుకుంటున్నాయి. ఇంకా అందులో ఓదార్పు ఆదరణ ఏమని చెప్పండి. ఇలాగ తయారైపోయిందండి క్రైస్తవం. ఏమండి ఇంత దారుణంగా మారిపోయింది క్రైస్తవం. అందుకని అన్నాడు మీరు ఆదరించాలి. ఆదరణ అంటే ఏంటి? వాక్యం చెప్పడం, వాళ్ళ కన్నీరుని తుడవడం. అలాగే నువ్వు ఇచ్చుకోకుండా ఉన్నప్పుడు అయ్యి బాబు నీ ఇంత బాధలు ఉన్నప్పుడు కూడా నేను కానుకతను ఇచ్చుకోలేదంటే అయినా నన్ను ఈ రకం కూడా ఆదరించడం వాళ్ళ మనసులో కలగదండి. ఆ మాట తప్పకుండా కలిగితే ఏమండి అంత అలాగా ఈ రోజున క్రైస్తవ్యాన్ని అలాగ పాడు చేశారు. సత్యం చెప్పేకాడికి చాలా తక్కువ మంది వస్తారు అండి. ఇరుకు మార్గాన్ని ప్రవేశించేవారు బహు తక్కువ, విశాల మార్గాన్ని వెళ్ళేవారు ఎక్కువ. మళ్ళీ పేతురు పత్రిక చదువుకుందాం. విధేయులకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోత్సహింపబడ్డకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితూనియ దేశంలో ఎందుకు చెదరిన వారిలో యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయింది మీ కృపయు సమాధానము కలుగునుగాక. ఏమండి యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏం ప్రోత్సహింపబడ్డాం మనం అంతా, ఏర్పరచబడిన వారికి అనగా ఈ దేశంలో ఎందు ఏండి ఈ దేశం వాళ్ళందరూ ఓ చోటకు వచ్చారంట. అదే చెప్పాడు ఎక్కడ? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడట మనం వినుచున్నామే. ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మిసోప్తిమీయులు, యూదయ, కప్పదోకియా, పొంతు ఆసియా, పుగ్రియా, పుంపులియా, ఐగుప్తు అనే దేశములందరి వారు కురేరే దగ్గర గిలియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధా మత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుటగా వినుచున్నామని చెప్పుకున్నారు. అందరూ విభ్రాంతి పొంది ఒకరిని ఎటు తోచక ఇదేమగునని ఒకరితో ఒకటి చెప్పుకునేది. అంటే ఈ భాషలో చూసారు ఇక్కడ మనం ఆ చదివాం ఇక్కడ కప్పదోకియా, పొంతు ఆసియా, పుగ్రియా అని ఆ మాటలు చదువుకున్నాం. మనకి పేతురు గారు కూడా ఇక్కడ చెప్పాడు. అనగా పొంతు గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియ దేశంలోని చెదరిన వారిలో యాత్రికులను శుభం అని చెప్పి రాయినది. అండి యాత్రికులంట. వీళ్ళు పేతురు అపోస్తులు కూడా ఆత్మను పొందుకున్న తర్వాత ప్రోత్సహింపబడి రక్తంతో పరిశుద్ధత పొంది వీళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళ అని ఒక చోట ఏర్పడి వీళ్ళందరూ అండి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సువార్త ప్రకటించడానికి ఆ దేశములు మనం చెప్పినప్పుడు పెంతుకోస్తు పండుగ దినాన్ని మనం చదువుకున్నది అపోస్తలుల 2వ అధ్యాయంలో. ఆ దినాన్ని ఏ దేశం వారైతే వచ్చారో ఆ దేశం వారు మళ్ళీ వాళ్ళ చోట్లకు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా వాళ్ళ చోటుకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాయి. వాళ్ళు ఏం చేశారండి? యాత్ర అంటే భూమి మీద మనకి అబ్రహాం గారు ఏమన్నారంటే హెబ్రీ పత్రిక 11లో మనం ఏమన్నాడు? యాత్రికులము పరదేశులమేను. అంటే హిందువులు యాత్ర చేస్తారండి. హిందువులు యాత్ర ఎలా చేస్తారు అంటే ఒక తిరుపతి వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా ఆ దేవుణ్ణి దర్శించుకుంటాం అంటారు వాళ్ళు. అంటే చూసి వచ్చేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు యాత్రికులు పరదేశులు. ప్రభువా ఈ లోకానికి మేము పరలోకం నుండి యాత్ర చేయడానికి వచ్చాము, ఇక్కడ ఒక యాత్ర ఉన్నదే, ఒక ప్రయాణం ఉన్నదే అని చెప్పి యాత్ర చేశారట. ఏంటండి యాత్ర అంటే ఆ దేశంలో ఉన్న వారందరూ కింద చెప్తున్నాడు.
ఆ దేశంలో యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ దేశంలో వారికి వీళ్ళు కొంతమంది వెళ్ళి ఆ దేశం చుట్టుపక్కల చెదిరి ఒక్కొక్కరు ఒక చోటుకి వెళ్ళి దాన్ని యాత్ర చేశారంట. యాత్ర అంటే ఏంటండి? సువార్త చేశారట. సువార్త పరిచర్య చేసి చెప్పారంట. ఎప్పుడైతే ఒక దేశం ఆ దేశాలు అందరూ కలుసుకొని పెంతెకొస్తు పండగని పేతురు గారు ఆత్మ ద్వారా ప్రకటించిన మాటలు ఎవరైతే ఎంతమంది అయితే విన్నారో ఆ దేశాలకు వెళ్ళి వాళ్ళందరూ పేతురు అపోస్తులు వాళ్ళ దేశాలకు వెళ్ళి యాత్ర చేశారంట. యాత్ర సువార్త ప్రకటించారంట. అండి ఈరోజు బయట ఇప్పుడు ఇలాగా మనం అందరూ కలిసి ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న మనం సువార్త సువార్త ప్రకటించక్కర్లేదండి. సువార్త అవసరం లేదండి. సంఘంలో ఉండి ప్రార్థన చేసుకుని కానుకొచ్చేసి వాక్యం వెళ్ళిపోతే సరిపోద్ది అంటున్నారు అండి. అపోస్తుల కార్యాలు ఇక్కడ 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందినని వారితో చెప్పును. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. వీళ్ళందరూ ఒక చోట్లో ఉండి చేసిన పని ఏంటండి? వాళ్ళు వారి దేశాలకు వెళ్ళి ఒక్కొక్కరు ఒక దేశానికి చెదిరిగా వారి దేశాలకు చేరి సువార్త అనే యాత్ర చేసి ప్రకటించినప్పుడు పేతురు గారు మీకును అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు మన దగ్గరికి వచ్చేసి అయ్యలారా మీరు వాక్యం చెప్పండి, మేము వినేస్తాం, మేము బాగుపడిపోతాం, మేము మారు మనసు పొందేస్తామని ఎవరైనా వస్తారండి సంఘానికి? రారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనమే వెళ్ళాలి. అందుకనే పేతురు గారు అలా చెప్పాడు మొదటి పత్రికలో, మనమే వెళ్ళాలని. ఆయన ఆత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధత ఆత్మ పొందుకున్న తర్వాత మనం ఏం మాట్లాడాలో సమాజానికి మనకు అన్ని దేవుడే మాట్లాడిన తర్వాత మన చేత అని వెళ్ళారు వాళ్ళు. ఇక్కడ ఎంతమంది మారారు? అలా చెప్తేనే అలాగే చెదిరి వెళ్ళి చెప్తే 3000 మంది మారారండి. 3000 మంది వచ్చారు మారు మనసు పొందారు. ఎంత విచిత్రం అండి. ఇక్కడ ఏమంటారు? సంఘంలో ఉండి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టు విరుచుటి యందును ప్రార్థన చేయందును ఎడతెగక ఉండమన్నాడు. కరెక్టే. అపోస్తుల బోధ యందు అన్నాడు. బోధ అంటే ఇది అపోస్తుల బోధ. అపోస్తుల బోధలో ఏముందని ప్రశ్నించాను నేను ఒకసారి. ఎవరో ప్రశ్నలు లేరు అసలు. నేను వేసిన ప్రశ్నలు అలాంటిదే బోధలో ఏముందండి? ఏమి లేదండి. అపోస్తుల బోధ అందును సహవాసం అందును రొట్టు విరిచి అందు ప్రార్థన చేయడం ఎడదాకా ఉండండి, అది సంఘంలో ఉండండి, అదే చెప్పాడు అని చెప్పారు. బోధలు ఏముంది చెప్పండి? అపోస్తులు కష్టపడింది మనకు కూడా చెప్పారు. మనం యాత్ర చేయాలని చెప్పారు. సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. ఆ బోధలో ఆ విషయం ఉందని ఆయన అని చెప్పాను నేను. ఆ బోధలో ఈ విషయం ఉందని చెప్పాను. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వ్యతిరేకంగా మా మీద వ్యతిరేకమైన మాటలు పలుకుతారు. అంతగా అలాగా నిజం చెప్తే నేను ఇక్కడ కూర్చున్న వాడిని, నేను ప్రశాంతంగా నేను విశ్రాంతి తీసుకున్నవాడిని, నన్ను కదలమంటావు ఏటయ్యా నువ్వు అంటారు పాస్టర్. కాదండి, ఆ బోధలో ఆ విషయం ఉందని చెప్పారు. ఈరోజు అలాగే ఏం చేశారంటే ఈ క్రైస్తవాన్ని పాడు చేసి సోమరులు చేశారండి. ఒక్కసారి ఫ్యాన్ల కింద హాయిగా కూర్చున్నారు సింహాచలాల ముందు సంఘాల్లో ఏసులు పెట్టుకొని. ఇక్కడ ఈ సింహాచలాల మీద కూర్చుంటే ఆ సింహాచలానికి మీరు వెళ్ళారా అని చెప్పాను ఒకసారి మా చర్చిలో. ఇది ఏమైందండి? బాధకుడు కోపం వచ్చేసింది. ఇక రఫాడెత్తాడు అంతే తర్వాత మమ్మల్ని. రఫ మామూలుగా కాదు.
అలాగానే అయినా కానీ నేను ఆ విషయాలన్నీ తట్టుకుని ఏదో అలాగే నిజం చెప్పాలి, ఇందులో నిజం దాచబడుతుంది అని చెప్పినా ఎవరు వినిపించుకోలేదు అండి. అలాంటిది యేసుక్రీస్తు మనకి రక్తం ప్రోత్సహించాడు కదా, ఆ రక్తం సంఘంలో ఉన్న మన మట్టుగా తెలుసు, సమాజంలో ఎవరికి తెలియదు. మాకు చెప్పండి అయిన వాళ్ళు మన దగ్గరికి రారు, మనమే వెళ్ళి చెప్పాలి. అదే విధేయత అన్నాడు ఎవరో పేతురు గారు, యాత్ర అన్నాడు, అది సువార్త అన్నాడు. ఇన్ని సంగతులు పేతురు చక్కగా ఆత్మ ద్వారా, బైబిల్ లేనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసారన్నాడు బోధకుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు, ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతే మాట్లాడారు. ఇంక ఏ సంగతులు చదవరం కల్లా వాళ్ళు ఇష్టం నోటుకు ఏదో వస్తే అది మాట్లాడేస్తారు. ఏమండి అర్థం కావండి పత్రికలు, అవి అర్థం కాక ఒక్కసారి అలాగెళ్ళి ఇంటింటికి వెళ్ళాలి. రొట్టె విరిచారంటే ఏం చెప్పారండి, రొట్టె ఇచ్చేసి వచ్చేసారా ఇటాల్లో, వాక్యం కూడా చెప్పారు, ప్రకటించారండి. అంతే, ఎంత త్యాగం కూడా మనం చేయాలి. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడంటే రక్తంలో ఏముందండి, ప్రాణం ఉంది. ఆ ప్రాణం మనకు పెట్టాడు అండి. ఎంత గొప్ప సంగతి తెలుసా, యేసుక్రీస్తు చనిపోయి సిలువలో 3వ దినాన్ని లేచిపోయాడు, తిరిగి లేచాడు, అనేక మంది కనిపించింది. అది చాలా పెద్ద త్యాగం. దానికంటే పెద్ద త్యాగం ఒకటి ఉంది. ఇప్పుడు మనిషి యేసుక్రీస్తు వారిని తెలుసుకోకుండా తన రక్తం ద్వారా ప్రోత్సహింపబడకుండా పాపంలో ఉండి చనిపోయాడు అనుకోండి అండి, వాడు యుగాలు తరతరాలు నరకంలో కాలని ఇంక లెగడు. యేసుక్రీస్తు సులువుగా పవిత్రంగా పరిశుద్ధుడిగా నిలబడి అండి 3 దినాలు లేచిపోయాడు. కానీ వీడు లెగుతాడా, పాతాళంలో ఉన్నవాడు లెగుతాడు ఎప్పటికైనా, ఇంక లెగడు. పాపం ఎంత భయంకరంగా ఒక పరిశుద్ధుని మరణం మింగేసిందంటే పాపం ఎంత భయంకరమో చూడండి. మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కదా, మన పాపాలు ఆయన భరించాడు కదా యేసుక్రీస్తు వారు. మరి ఆయనకి ఏమొచ్చిందండి, మరణం వచ్చింది. మరి తిరిగి ఎందుకు లేచాడు, అదే క్వశ్చన్ మార్క్ చెప్పాడు. పేతురు పత్రిక అయిపోయిందండి, ముగించేస్తాను చెప్పేసి ముగించేస్తాను. 24 2వ అధ్యాయం పేతురు పత్రిక 24. మన పాపల విషయమే, అదిగో చూసారా, మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, ఆయన పాపాత్ముడే కాబట్టి చనిపోవాలి. అది ఖచ్చితం, అది నిత్యత్వం, బైబిల్ చెప్పింది. పాపాత్ముడు చనిపోవాలి. చనిపోయాడు సిలువలో మరణించి, నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మోసుకొని అండి, నీతి విషయమే ఏం చేశాడండి, నీతి అంటే ఏంటి, నీతిగా బతికాడు, క్రియలు చేశాడు. మన పాపం ఆయన చూసుకొని చనిపోవడం నిజమే, కానీ తిరిగి ఎలా లేచాడండి అని ప్రశ్న ఎత్తది ఈ లోకం. అదిగో నీతి క్రియలు చేశాడట బ్రతుకుండగా. అతనిలో ఎటువంటి పాపము లేదు, అసలు ఏ దోషము లేదు. ఒక ఆయన అంటాడు, ప్రియులారా నిజంగా ఎలాంటి మాటలు ఎంత దూరం మనం నిజం తెలుసుకొని ఈ లోకాన్ని ప్రకటించకపోతే ఈ ప్రపంచం అంతా ప్రభు మీద తిరగబడుతుంది. ఇంకా మీరు ఇలాంటి అబద్ధ మాట, కళ్ళబొల్లు మాటలే చెప్తున్నారా మీరు క్రైస్తవులు, మీరు ఏం చెప్తున్నారు నిజం అని క్రైస్తవుల మీద ఇప్పటికే దెబ్బలాటకు ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు. ఇంకో తెలిసి తెలియని మాటలు చెప్పి వాక్యానుసారమైన బైబిల్ టు బైబిల్, వచనం టు వచనం చెప్పకుండా కళ్ళబొల్లు మాటలు చెప్పి, కథలు చెప్పి, పెట్టకథలు చెప్పి, ఇదిగో క్రైస్తవుల మీద యుద్ధాలకు పంపిస్తున్నారు. ఎవరైనా మీద తిరగబడితే అదే కారణం. నీతి క్రియలు చేశాడంట. ఏమన్నాడు పాత నిబంధనలో, వ్యభిచారం చెప్తే పాపము, కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడండి, మోహపు చూపు చూస్తేనే పాపం అన్నాడు. మోహపు చూపు. ఆయన పెళ్లి చేసుకొచ్చట, పిల్లల్ని కనొచ్చట, సంసారం చేయటం అన్నీ చేయొచ్చట. ఏమండి, మోహపు చూపు అనేది తన హృదయంలోకి ఒక్కసారి వస్తే యేసుక్రీస్తు వారికి ఇంకెవడండి మనల్ని కాపాడగలిగిన వాడు ఈ రోజున. అసలు అది కూడా తన హృదయంలోకి ఆ మోహపు చూపు అనే చిన్న ఆలోచన కూడా ఆయన హృదయంలోకి రానివ్వలేదు ఆయన. అలా బ్రతికాడు. అలా బతికినోడు పెళ్లి చేసుకొచ్చా ఏమండి, ఇది ప్రశ్న. అలా బతికినోడు పెళ్లి చేసుకొచ్చా ఏమండి, నేను ఏమై ఉన్నదో ఈ లోకానికి
నాకు ముందే తెలుసు అన్నాడు. ఏం చేయడానికి వచ్చానో అది ముందే ఎరిగినవాడు యేసుక్రీస్తు. ఇలాగా నేను చేసి తిరిగి వెళ్ళవలసిన అవసరం ఉన్నదే అని ఎరిగినవాడండి యేసుక్రీస్తు. అంతే తప్ప ఆయన సంసారం చేసి పిల్లలకని అతను మన కోసం తన జీవితాన్ని అర్పించినప్పుడు ఆయన ఇంకేం చేసుకుంటాడండి? అలాంటి సందర్భాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి యేసుక్రీస్తు వారి యందున్న మనం ఏమండి రక్తం చేత ప్రోత్సహింపబడి తన నామాన్ని అన్యజనులకి తెలియలేని వాళ్ళకి యాత్ర చేయడం అంటే సువార్త యాత్రికులుగా అప్పుడు ఈ అపోస్తులు ఏదైతే చేస్తారో అదే సర్వ సమాజానికి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన యందును ఉన్నది కాబట్టి ఇది గుర్తు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన సహోదరులకి వందనాలు. ఇంతవరకు సాత్వికంతో విన్న ఈ మాటలు బట్టి మీకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.